హలో! ఈరోజు మన రెసిపీ పచ్చి బఠానీలు తీసుకున్నానండి. దానికి వంకాయి, మునక్కాయి యాడ్ చేసి కర్రీ చేశాను. చూడండి. ఇట్లా పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్, పావు కిలో వంకాయలండి. ఒక 2 టమోటాలు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు ఉప్పు నీళ్ళలో ఏసి పక్కన పెట్టుకున్నాను తీసి. మునక్కాయలు ఒక 2 అండి. ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 2 అండి. ఇంతే. ఇప్పుడు మునక్కాయలు, బఠానీలు ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని, ఉప్పేసుకొని కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ముందు ఇవి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడేమో మిక్సీలో కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి కట్ చేసిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. కూరలోకి ఇట్లా కలుపుకోవాలి మనము, బాగుంటుంది అది. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్స్, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు ఇట్లా కలుపుకొని మంచిగా చిట్లాడిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి కొంచెం కొంచెం దోరగా వేయించుకుందాం. వేగినాయండి. ఇప్పుడు వేగిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను పసుపు. తర్వాత టమాటో ప్యూరీ కూడా పోసేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి ఉంది కదా, కొంచెం సేపు వేగనిద్దాం. ఇది వేగితే మంచిగా బాగుంటుంది. ఇట్లా వేయించుకోవాలి మనము. వేయించుకొని ఇప్పుడు కారం వేసానండి. ఒక స్పూన్ కారం పట్టింది. గరం మసాలా ఒక స్పూను వేసేసిన తర్వాత కొంచెం కలుపుకొని మళ్ళీ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం దీనికి. వంకాయ ముక్కలు వేసేసి అంతా బాగా కలిపెట్టుకొని కలిసేటట్టుగా ముక్కలకు పట్టేటట్టుగా ప్యూరీ అంతా బాగా కలుపుకుందాం, మసాలా అంతా పట్టేటట్టుగా. ఇంకా బఠానీను, మునక్కాయ అవి ఎలాగూ ఉడికున్నాయి కాబట్టి పైన యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. కలుపుకొని అంతా ఒకసారి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మునక్కాయ బఠానీలో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నా. చూసుకొని వేసుకోవాలి మనం. ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవాలి మునిగేటట్టుగా, ముక్కలు మునిగేటట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలండి. మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుంటే బాగా ఉడికి దగ్గరికి వస్తుంది కదా. అంతేనండి. మునక్కాయ ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇదిగోండి ఉడికిందండి. 10 నిమిషాల తర్వాత ఇట్లా దగ్గరికి వస్తుంది. తొందరగానే అయిపోతుందండి. అంతా బాయిల్ చేసాం కాబట్టి వంకాయ త్వరగానే ఉడికిద్ది కదా. ఇట్లా ఉడికిందండి. ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటే మనం ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇట్లా కొత్తిమీరతోటి డెకరేట్ చేసుకోవచ్చు. కొత్తిమీర కలిపేసి కొంచెం పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ పొడి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసాను నేను. ఉడికిందండి కర్రీ. తర్వాత ఇట్లా అయిపోయిందండి. చపాతీతో కానీ, రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇది.